ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం. సింధు ప్లీజ్ నా మాట విను, ఒక్కసారి రా సింధు. సింధు బంటి, ప్లీజ్ ఇక్కడ please కూర్చుందాం దా. వద్దు ఒక్కసారి బంటి. కూర్చొని మాట్లాడుకుందాం సింధు, ఒక్కసారి ప్లీజ్ అండర్స్టాండ్ మీ. కూర్చో. అది కాదు సింధు, నీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపించట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదెందుకు బంటి? సింధు అది కాదు సింధు, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు నా లైఫ్లో లేకపోతే ఐ ఫీల్ లోన్లీ. సింధు ప్లీజ్ సింధు అర్థం చేసుకో, ఒక్క 6 months ఒక్క ఛాన్స్ ఇవ్వు సింధు, లాస్ట్ ఛాన్స్ సింధు, నా మాట విను సింధు. Oh God. రోజు ఇక్కడ పట్టుకొని నడుస్తావు కదా సింధు, ఐఎమ్ ఫీలింగ్ వెయిట్లెస్ హియర్. నువ్వు లేకుండా ఉండలేను సింధు. అయినా మనం ఎన్నిసార్లు గొడవపడి విడిపోలేదు. అది చాలా చిన్న విషయం సింధు, అది ఎప్పుడో జరిగిన మాట. పాస్ట్ ఇప్పుడు పాస్ట్ బంటి. ఇప్పుడు ఇదంతా వర్కౌట్ కాదు. నేను కూడా నా ఫ్యూచర్ చూసుకోవాలి. జాబ్ 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 తప్ప ఇంకేం లేదా? అంటే నీకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు. పెళ్లి చేసుకుంటే ఏం ఐఎమ్ పెట్టి నాట్ పోషిస్తావు? రెస్పాన్సిబుల్ టు యూ. ఏం మాట్లాడుతున్నావు? నీకు నా ప్రేమ అర్థం కాకపోతే నేను ఏం బతకడానికి చేయలేను. ప్రేమ ఒకటే సరిపోదు. Oh God. బ్రతకాలంటే డబ్బు కావాలి. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, అయినా పట్టించుకోకుండా తిరుగుతున్నావు. ఇక నా వల్ల కాదు. నీకోసం నేనేం చేయలేదు కదా? ఏం చేసావు? అవును నేనేం చేయలేదు. ఏం చేసావు చెప్పు, అడుగుతున్నాను కదా. నువ్వు మారవు బంటి. సిగరెట్ తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు. జాబ్ చూసుకోమన్నానా, అది కూడా చేయలేదు. అంటే నాదే తప్పు? అన్నింటికి నువ్వే కారణం బంటి. నువ్వు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? 6 months లో నేను ఏంటో చూపిస్తా. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికావు. నీకు ఇష్టం ఉన్నది చేసుకో. నీకు డబ్బు పిచ్చిలో పడి కళ్ళు మూసుకుపోయాయి. నా ప్రేమ అర్థం కావట్లేదు. 6 months కూడా వెయిట్ చేయట్లేదు. నీకు అర్థం కావట్లేదు. మా నాన్నకు నేనేమని చెప్పాలి? అక్కడ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. పో వెళ్ళు, పో వెళ్ళు. ఆయన పెళ్లి చేసుకోపో. ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని గాను. ఓకే ఫైన్, బ్రేకప్. వెళ్ళు, ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు అది కాదు బంటి. వెళ్ళు, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? బ్రేకప్ చెప్పేశావు కదా, వెళ్ళమ్మా, నీకు ఒక దండం. గో టు హెల్ప్. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు డబ్బులు అనేటివి చాలా అవసరం. ఎట్లాగైనా డబ్బులు కావాలి. కరెక్ట్గా ఆ టైంకి
ఫోన్లో నాకు ఈ మెసేజ్ వచ్చింది. కాల్ చేస్తే 2 days తర్వాత రమ్మన్నారు. ఇంకేం ఆలోచించకుండా ఇంకో స్టెప్ తీసుకుందామని చెప్పి వెంటనే వచ్చేసాను. మాస్టరు డబ్బులు ఇస్తారు కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.